ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అనే దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం. లూకా సువార్త అధ్యాయం 6:36 కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడే ఉన్నట్టు మీరును కనికరం గలవారే ఉండుడి. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ప్రభు అనే దేవుడు ఆయన కనికరం కలిగిన దేవుడు అని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆయనను పోలి నడుచుకోవాలి అని ప్రభు మనతో చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి ఈ కనికరం అనే ఈ సందర్భము ఏ విధంగా ఇక్కడ వస్తుందని చూస్తే, దీనికంటే ముందు 6:35 చూస్తే, అనవసరంగా మనము దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా శత్రువులతో ఎలా కఠినంగా ప్రవర్తించాలని, అప్పు ఇచ్చిన వాళ్ళతో మనకు తిరిగి ఇవ్వకపోతే వారితో ఎట్లా నడుచుకోవాలని, మనతో కఠినంగా నడుచుకునే వాళ్ళతో మనం ఎలా నడుచుకోవాలని, ఇలా నడుచుకోవాలి అలా నడుచుకోవాలని, మనం కూడా కఠినంగా నడుచుకోవాలని మనం అనుకుంటాం. కానీ ప్రభు అనే దేవుడు చెప్పేది ఏంటంటే, అసలు ఎలాంటి వాడైనా సరే వాడి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎట్టి వారిని గురించి అని చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. నువ్వు కనికరంగా ఉండు, అంతే. నువ్వు ఎంత కనికరంగా ఉంటే నీకు అంత మంచిదని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మనము ప్రభువును దేవుని మాటకి లోబడి నడుచుకుంటున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి తప్ప, మనం నచ్చినట్టుగా నడుచుకుంటున్నాం అనేది మాత్రం మనకి హాని కలుగజేస్తుంది. కాబట్టి మనకున్న ప్రతి పరిస్థితిలోనూ, ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిలోనూ మనం కనికరం కలిగి నడుచుకోవడం అనేది చాలా ముఖ్యమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రభువును దేవుని మనం పోలి నడుచుకోవాలి. తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. దావీదు చాలా కనికరం కలిగి తన స్నేహితుని కుటుంబం మీద ఎంతో కనికరం కలిగి నడుచుకున్నాడనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు గారు ఒక 10 మంది కుష్ఠరోగులు అలా వస్తున్నారు. వారి మీద ఎంతో కనికరం చూపించి 10 మందిని శుద్ధి చేయడం జరిగిందాడు. అందులో ఒక్కరు మాత్రమే ప్రభువైన దేవుని పట్ల యేసయ్య దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెప్పారు. 9 మంది చెప్పలేకపోయారు. అయినా సరే దేవుడు వాళ్ళ మీద ఎంత కనికరం చూపించాడో చూడండి. అంత గొప్ప ఆశీర్వాదము ఆ కుష్ఠరోగులు పొందుకున్నారు. కానీ తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు గారి దగ్గరికి రాలే. ఒక్కళ్ళకి వచ్చి కృతజ్ఞత చెప్పారు. ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు గారిని మనం చూస్తే, ఆ 9 మంది రాలేదని ఆయన తిట్టడం అని కోప్పడ్డా కానీ ఆయన ఏం జరగలే. కనికరం అనేది చాలా అంటే చాలా గొప్ప లక్షణం అని ప్రభువైన దేవుడు మనకి చెప్తున్నారు. కాబట్టి ఆయన కనికరం కలిగిన వాడే ఉన్నట్టు మనం కూడా కనికరం కలిగి నడుచుకోవాలి. ప్రభువైన యేసు మిమ్మల్ని